జాయ్ కింగ్డమ్ అంటే పరిశుద్ధ రాజ్యం. ప్రతిరోజు దేవుని వాగ్దానం. నమస్కారం. ఈ వీడియోలో కీర్తనలు 1:3-8 వచనం గురించి తెలుసుకుందాం. నేను ఆపదలలో చిక్కుబడి యున్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. నీ కుడిచేయి నన్ను రక్షించును. 8 యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా, నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. 2 వచనం గురించి తెలుసుకుందాం. ప్రతిరోజు దేవుని వాగ్దానం కోసం జాయ్ కింగ్డమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీర్తన 138:7. కీర్తనకారుడు తాను ఆపదలలో చిక్కుకున్నాడని ఒప్పుకుంటాడు. కాని దేవుడు అతనిని బ్రతికిస్తాడని, శత్రువుల నుండి రక్షిస్తాడని నమ్ముతాడు. దేవుని శక్తివంతమైన చేయి అతనిని రక్షిస్తుందని ఖచ్చితంగా చెబుతాడు. దేవుడు తన పక్షాన ఉన్నందున తాను చేసే ప్రతి పని విజయవంతమవుతుందని కీర్తనకారుడు నమ్ముతాడు. దేవుని కృప శాశ్వతమైనదని, తాను ఎల్లప్పుడూ దేవుని అనుగ్రహంలో ఉంటానని దృఢంగా చెబుతాడు. దేవుడు ఒకసారి ప్రారంభించిన పనిని ఎప్పటికీ వదిలిపెట్టడని ఖచ్చితంగా వాగ్దానం చేస్తాడు. ఈ వచనాల నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. దేవుడు ఎల్లప్పుడూ మనతో పాటు ఉంటాడు. ఆపదలలో ఉన్నప్పుడు కూడా దేవునిపై నమ్మకం ఉంచాలి. దేవుడు మనల్ని రక్షిస్తాడు, మన ప్రార్థనలకు సమాధానం ఇస్తాడు. దేవుని కృప శాశ్వతమైనది. దేవుడు ఒకసారి ప్రారంభించిన పనిని ఎప్పటికీ వదిలిపెట్టడు. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తున్నాను. దేవుని ఆశీర్వాదాలు మీతో ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతిరోజు దేవుని వాగ్దానం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే కామెంట్ చేయండి. యేసయ్య నామం పేరిట ఆమెన్.